హ్మ్. మంత్రానికి, తంత్రానికి గల కారణం ఏంటసలు? ఆ తేడా ఏంటంటారు? తేడా ఏం లేదు. ఇక్కడ మంత్రానికి, తంత్రానికి తేడా ఏంటంటే, మంత్రము అయినా, తంత్రమైనా ఒకే దాని నుంచి పుడుతుంది మనకి. కవచకుండాలు కన్నుడికి ఎలా అయితే ఉన్నాయో, అదే విధంగా తంత్రానికి, మంత్రానికి కూడా ఏకధాటి తేడా ఉంటుంది. ఏకనాడి తేడా ఉంటుంది. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది. ఈ గాయత్రి మంత్రానికి మనము యథావిధిగా చదివితే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రానికి రివర్స్‌లో చదివితే తంత్రం. అంతే తేడా ఉంటుంది. వేరే తేడాలైతే ఏమి లేవు ఇందులో. కాకపోతే దాంట్లో ఉపనిషత్తులు ఏం చేసినాయంటే, ఒక గాయత్రి మంత్రాన్నే కాదు, అమ్మవార్లు కూడా సృష్టింపు చేశాయి. కొన్ని పనులు తంత్రంతో త్వరగా అవుతాయి. కొన్ని పనులు మంత్రంతో త్వరగా అవుతాయి. కానీ ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మనకి ఒకప్పుడు దేవాది దేవుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే గనక మంత్రం నుంచి, తంత్రం నుంచి కూడా మంత్రాలు ఉపయోగించి పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏందంటే 5 రోజులు పెళ్లి తంతు లేనే లేదు. అలానే తంత్రం ద్వారా లేకుండా మంత్రం ద్వారా చేసేటట్టి తంతులున్నాయన్నమాట. అలానే ఇప్పుడేందంటే తంత్రము అనేది ఇమ్మీడియేట్‌లీగా మనకి పని చేస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు గెలవాలి అంటే తంత్రం ఉపయోగిస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ బాగా సక్సెస్ అవ్వాలంటే తంత్రాన్ని బాగా ఉపయోగిస్తారు. మంత్రం అనేది స్లోగా ప్రమోషన్ అవుతది. అది రెండిట్లో గల తేడా. రెండిట్లో గొప్పది ఏది అంటే మంత్రమే గొప్పది. గురువుగారు అలాగే భయం అంటే తంత్రం నిజమా? లేక భయంతో పుట్టినటువంటి నమ్మకం అంటారా? ఇక్కడ భయము ప్రస్తావన లేదండి. ఎవరికి అవసరము. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక అవసరం అనేది ఉంటుంది. అందులో ఎవరి అవసరం ఎలాంటిదనేది మనం ఒకసారి పరిగణలో తీసుకోవాలి. తంత్ర జ్యోతిష్యులు ఈ మధ్య కాలంలో ఎక్కువై ఉన్నారు. ఒకప్పుడు మనకి ఆరోగ్యం బాలేకపోయినా, స్థితిగతులు బాగలేకపోయినా, హ్మ్. జాతకాల్లో నక్షత్రాలు బాలేకపోయినా, దశాంతర దశల్లో బాలేకపోయినా, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటి కలత్ర దోషాలు లాంటి జాతకంలో గోచార ప్రకారంగా ఉన్నా సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా, గ్రోతింగ్ లేకపోతున్నా, అప్పుడేం చేసేవారంటే యజ్ఞ, యాగ, హోమ, జప, జపాలు చేసేవారు. అది అన్నీ కూడా మంత్రంతో కూడినటువంటివి చేసేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీ, పబ్లిసిటీ అవ్వటంతో చాలామంది తంత్ర గురువులు, అఘోరాసు ఇలాంటి వారు సాధువులు ఇలాంటి వారందరూ కూడా ఏందంటే గనక దశ మహావిద్యలను చేస్తూ ఎన్నో రకాల తంత్రాల ద్వారా మంచి చేసే విధంగా చేస్తున్నారు. కానీ ఏందంటే తంత్రం ద్వారా చేసేటువంటి ప్రతి కార్యం కూడా శుభకార్యం అయినప్పటికీ కూడా ఎక్కువ కాలం పనిచేయదు. తంత్రం ద్వారా చేసే ప్రతిదీ కూడా తాత్కాలికమే అని చెప్పవచ్చు. ఇన్‌స్టంట్ ఫుడ్ అన్నట్టుగా ఉంటుంది. అదే మంత్రం ద్వారా చేసేది ఆలస్యం అయినప్పటికీ గూడా మనకి ప్రయోజనం వచ్చింది అంటే గనక ఇక జీవితంలో అది పోదు అని అర్థం అన్నమాట. రెండిట్లోని వ్యత్యాసం అది. రెండిట్లోని ఏది మనిషికి అవసరమో దాన్ని తీసుకోవాలి మనం పరిగణనలోకి. అలాగే గురువుగారు నమ్మితేనే ఈ తంత్రం పనిచేస్తుందంటారా? లేకపోతే ఎలా అంటారసలు? నమ్మకం అనేది చూడమ్మా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మంత్రం ఉంటుంది. మంత్రం అనేది ఒక ఆలయానికి వెళ్తాము. హ్మ్. అర్చన చేయించుకుంటాము. అభిషేకం చేయించుకుంటాము. హ్మ్. గోత్రనామాలు చదివించుకుంటాము. అదే హ్మ్. విధంగా యజ్ఞం ఉంటుంది, యాగం ఉంటుంది, దానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఇలాగ మనము చేసేటువంటి ప్రతి తపస్సులోనూ, ప్రతి ధ్యానంలోనూ కూడా మంత్రాన్ని సూచిస్తుంది. మనం నమ్మకంతో చేస్తామా? భయంతో చేస్తామా? హ్మ్. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి క్రియ తప్పితే హ్మ్. మనం నమ్మకంతో చేస్తున్నామా? భయంతో చేస్తున్నామా? అనేది కాదండి. మన అవసరం ఏముంది? చేసేటువంటి గురువు ఎలాంటి వారు? హ్మ్. ఇది మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక కాన్షియస్‌లో ఎమ్మెల్యేగా గెలవాలి అంటే మంత్రం త్వరగా పనిచేయదు. హ్మ్. సంవత్సరం క్రితమే ఏదన్నా అశ్వమేధ యాగం లాంటివి చేయాలి. అదే హ్మ్. తంత్రం అనుకోండి వారం రోజులు చేస్తే చాలు. ఆ కాన్షియస్‌లో అందరిని కూర్చోబెట్టేసి మీరు గెలిచేదాకా ఇది ఉండదు. కాకపోతే గురువు దగ్గర ఉండేటువంటి విద్యను బట్టి ఉంటుందది. హ్మ్. అలాగే గురువుగారు తంత్రం అనేది ఒక శక్తా? లేక దాని యొక్క ప్రభావం అంటారా? తంత్రం కూడా శక్తేనండి. తంత్రాల్లో 2 రకాలుంటాయి. ఓకే. తంత్రంలో హ్మ్. మనము ఉపాసన చేసేటువంటి అమ్మవారి రూపంగా చేసేటువంటి తంత్రం ఒకటైతే గనక, అదే విధంగా కొన్ని జిన్నాతులు, పరిలు, దెయ్యాలు, ఆత్మలు మనకి పురాణాల్లో చెప్పినటువంటి కాకుండాను ఎన్నో రకాలుంటాయి. దెయ్యాలు, భూతాలు, పిశాచులు ఇలాంటి కొరివి దెయ్యాలుంటాయి, ఆత్మలుంటాయి. ఇలాంటి వాటితో కూడాను మనము తంత్రం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా 2 రకాలుంటాయి. ఈ 2 రకాల్లో వారికి ఏదైతే అవసరం ఉందో దాని ప్రకారంగా ఎదుటివారు నాశనం కావాలి అంటే ఈ యొక్క దెయ్యాలు, భూతాలు, పిశాచులు, బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు తీసుకోవాలి. అలానే ఎదుటి వ్యక్తికి ఏం కాకుండా మనం మాత్రం బాగుపడాలి. వారి మీద మనం గెలవాలి. వారు ఎటువంటి విధైనా కూడా అష్టదిబ్బలు మనం గెలవాలి అనుకుంటే గనక దాంట్లో మనము యక్షిణి మాతని, దుర్గామాతని ఇలా పార్వతి అమ్మవారిని పూజించుకొని వారి ద్వారా తంత్రం చేసేటువంటి విద్య ఒకటుంది. ఇలా మనం చేసేటువంటి అగ్నిహోత్రం అంటారు. అగ్నిహోత్ర విద్యలు కొన్ని ఉంటాయి. అలానే తంత్రంలో చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఇలాగ మనం ఏ దాన్ని తీసుకోవాలి. ఆ పరిగణన పెట్టి మనం తీసుకునే దానికి ఎక్కువగా అవకాశాలుంటాయి.